డాన్ మీడియాకు స్వాగతం. బంగారం వ్యాపారి అనుమానాస్పద మృతిపై సమావేశం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బంగారం వ్యాపారి అనుమానాస్పద మృతిపై డాన్ మీడియా ఛానల్లో వస్తున్న వార్తలకు ఆర్యవైశ్య సంఘం పెద్దలు కొందరు శనివారం సమావేశమై బాధిత కుటుంబానికి చెందిన సభ్యులతో వివరాలు అడిగినట్లు సమాచారం. అయితే అనుమానాస్పద మృతి వెనుక కారణంగా ప్రచారం జరిగిన యువత నేత సతీష్ వద్ద సుమారు 20 లక్షల వరకు బయట వసూలు చేసిన నగదు, పావు కేజీ బంగారం, వెండినగల మూట, ఒక కారు ఉంచుకుని భార్య భర్తలను బెదిరించి, వేధించడం వల్లనే అప్పారావు మృతికి కారణంగా చెప్పినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీ చేసి బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, పోలీసు కేసుల వరకు వెళ్లవద్దని కోరడంతో ఆదివారం ఆర్యవైశ్య సంఘం పెద్దలు టీడీపీ నాయకులు సిట్టింగ్ వేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే సదరు యువనేత సతీష్కు మద్దతుగా టీడీపీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పదవిపై కన్నేసిన వ్యక్తి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఆర్యవైశ్య సంఘం పెద్దలపై రాజీ చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే శనివారం తాడేపల్లిగూడెం వచ్చిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు ఆ దేశం నేత ఇంట్లో ఇన్ఛార్జ్తో, యువనేతతో ప్రత్యేకంగా సమావేశమై పోలీసులకు నేను చెబుతాను, మీరు రాజీ చేయండని చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.